అక్కను. ఈ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయా మధ్యలో కాదు సార్, దీనికి పెళ్ళైనాక ఒక నెల మంచిగా కలుస్తున్నారు. నెల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. 2 నెలలకు హైదరాబాద్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అయిన తర్వాత ప్రెగ్నెంట్ లా ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అని చెప్పారు. ట్విన్స్ ఉన్నారు అని చెప్పినాక నీకు కూడా ఆడల్లో కొడతారు, మీ అమ్మ నాన్న లెక్క నీకు కూడా ఆడల్లో కొడతారు, అలా దీంచుకో అన్నాడు. అప్పుడు అంటే నేను దీంచుకోను, నేను అంత ఆడల్లో కొడతారన్న గ్యారంటీ ఏముంది, మొగళ్ళు కొడతారు కావచ్చు అని ఉంచుకుంది. మా ఇంటికాన్నే ఒక్కనాడు కూడా తీసుకుపోలే, మా ఇంటికాన్నే ఉంచుకుంది. ఉంచుకున్నాక దేన్ని నొప్పులు వచ్చినాక దావకాలు తీసుకొచ్చి 2 పిల్లలు పుట్టినాక వాళ్ళకి చెప్పినాక వచ్చారు. అత్త మామ భర్త ముగ్గురు వచ్చారు. గేట్ కాడ నుంచి చూసారు. గేట్ కాడ నుంచే బిడ్డలే పుట్టిరు. ఇంటికి బిడ్డలే పుట్టిరు. వీళ్ళు అద్దు ఉండద్దు, ఆడపిల్లలు పుట్టిరని చెప్పి ఆడపిల్లలే వంశం లేదటానికి, వంశం లేదనే వాళ్ళు ఉండద్దు అని అప్పుడే వెళ్ళొచ్చి మా ఇంటికి అన్నాకనే మా ఇంటికి తీసుకుపోయినాం. అది పురుడు వేసినాడు వచ్చారు. అట్లా బిడ్డలు పుట్టిరని అప్పుల్లో వేసారు. అప్పటి నుంచి మా ఇంటికన్నా ఉంచుకున్నాం. 20 గుంటలు భూమి ఇచ్చేదుంటే అది ఇస్తే తోలుకపోతా అన్నాడు. అన్నాక భూమి పట్ట వేసినాం. భూమి పట్ట వేసినాక కూడా తోలుకపోలేదు, మా ఇంటికన్నా ఉంచున్నాడు. హైదరాబాద్ లో వేరే దాన్ని ఉంచుకున్నాడు. పిల్లలను ఇంత కఠినంగా చంపినటువంటి పరిస్థితి అంటే నిజంగా పుర్ల మంది తాగిచ్చాడా లేదా అనేది విచారణ తెలుస్తుంది. పిల్లల్ని అయితే బావిలో పడేసి చంపాడు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మీ ఇప్పుడు ఆడపిల్లలకు స్వేచ్ఛ, ఎందుకంటే ఆడున్న మళ్ళీ ఆడపిల్లల్ని చంపేస్తాడు అట్లా అంటాడు. ముగ్గురు అవ్వ ఆడిది కాదు, అది కూడా మోగదే. ముగ్గురు నీకు బిడ్డలే పుడతారే, మొగాన్ని కొనుకొచ్చిపోయా అన్నది. నువ్వు మొగాన్ని కొనుకొచ్చుకొని చాలిపోయా అన్నది. 2 బిడ్డలు ఉండగా కూడా అట్లాంటిది ఆడిది ఉండద్దు, అది కూడా ఉండద్దు, మామ ఉండద్దు. మామ అంటాడు నువ్వు నీళ్ళ మునుగుతావా నాకు, నా మొగాడు బిడ్డలనైతే గుట్ల గోపాలు, మా ఇంట్లో 2 గుట్ల గోపాలు ఉన్నాయి అన్న మామ. వాళ్ళు గుట్ల గోపాలు లెక్కున్నారు, నా బిడ్డలు గుట్ల గోపాలు లెక్కున్నారు. కవల పిల్లలు పుట్టారా అని చెప్పి కేవలం మీకు భర్త వేధిస్తున్నాడు. ఆడపిల్లలు పుట్టిన నుంచి 4 ఇప్పటికి 5 ఏళ్ళు అయిన బిడ్డలు. నా బిడ్డల బర్త్డే మొన్ననే, నా బిడ్డల బర్త్డే 5 ఏళ్ళ నుంచి నేను కంటికి రెప్పోలో చూసుకున్నా. ఆయనకి చాలా చాక్లెట్ కూడా తెలియదు, అది ఆట అన్న చాక్లెట్ కూడా, కనీసం బట్టలు కూడా తెలియదు. ఎక్కడ మీ భర్త ఎక్కడ ఉండేవాడు? హైదరాబాద్ నుండి. ఆడక్కడ అద్దు, ఇక్కడనే జాబ్ చేయరా ఉండకూడక, మేము మీతో కలిసి ఉంటాం రా అని గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. ఆన్ని రమ్మన్నా హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నాడు. ఆడే బతిలో నాకు న్యాయంగా నా బిడ్డలను చంపిండు. అంటే ఏమైంది నిన్న ఏమైంది అంటే నిన్న ఏమన్నా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యలో? నిన్న ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయిందా? మీ పిల్లలను బావికాడికి ఎందుకు తీసుకెళ్ళిండు? అంటే ఏమన్నా గొడవ అయిన తర్వాత పిల్లలను తీసుకెళ్ళిండు? ముందు రోజు నేను ఊరికత్తా అన్నా, ఊరికత్తా నీకు అక్కడ ఇవ్వతున్నారే, ఇవ్వతి లేదు నీకు అక్కడ, నువ్వు మీ చుట్టాల ఇంటికి తీసుకుపోయినా, మా చుట్టాల ఇంటికి నువ్వెందుకు అత్తా, నువ్వు నా పెళ్ళాని వానే, నా ఉంచుకున్నదాని వానే అన్నాడు. అంటే ఎందుకు గట్లా అంటాను, నిన్ను పెళ్ళాన్ని, ఇగో నీ పిల్లలు అందరం పోదాం, చెప్పకుంటేంది ఆడ మనమే చేసుకుంటాను పండుగ నన్ను గొల్లెం పెట్టి మందు డబ్బని మేకల మందు తాగుతా అన్న. నేను అంటే ఏమైంది నిన్న మీ భర్త ఎప్పుడు పిల్లలను బావి దగ్గర తీసుకెళ్ళాడు? ఎన్ని గంటలకు తీసుకెళ్ళిండమ్మా? మొన్న కాదు, నిన్న ఏమైందో చెప్పండి. మొన్నటిది కక్ష పెట్టుకున్నాడు, ఆడు నమ్మ ఉన్నాడు, నన్ను సత్తలే అయినా ఆడదాని అయితే కావాలని 4-5 సార్లు అన్నాడు. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకొని పోయాను. ఇగో 100 రూపాయలకు మేకల మందుకు సావవే గుంజుకుని నా బిడ్డ అమ్మమ్మని ఇద్దరం చచ్చిపోతామా అనే మామ అంటే ఇద్దరం చచ్చిపోయాం. బిడ్డ ఉండే పిల్లలను బావికాడికి తీసుకెళ్లేటప్పుడు మీరు లేరా అమ్మ? నేనున్నా. ఇగో మంచిని ఇగో ఇంటికాడ తిరుగుతారు. నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ఎండలో తిరుగుతారు, మాకు రేకులే ఇది ఎండలో తిరుగుతారు, ఎండలో తిరుగుతారు. బావి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీకు భర్త మళ్ళీ పిల్లలు కనబడతలేరు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండా? ఏం జరిగింది అసలు? లేదు, నేను ఆడిపోయిండు 1:30కి తీసుకెళ్ళి, మా మామ కూడా వేయండి, మా అత్త కూడా వేయనాక నేను కొంచెం అయినాక పోతా, పని చేసుకొని పోయేదాకున్నారా అనుకున్నా.
పోయేవారు కాళ్ళు మందు పోసిర్రు. గొర్ర గొర్ర వాళ్ళు ఎంత ఏడ్చిర్రు నా బిడ్డలు. ఏడ్చిర్రు అని లేచిర్రు. ఫుట్బాల్ కింద పెట్టిర్రు నా బిడ్డలు. మందు అంటే మందు తాగిచ్చినాకనే బాయిలో బాయిలో వచ్చిన చచ్చిపోయారు. అప్పుడు ఫుట్బాల్ కింద పెట్టి ఒక బిడ్డ తాగదు. మరి ఏం చెప్పిండు మీకు? చురుక్క ఉంటది. చురుక్క దాన్ని అయితే లేపిండు. అది అది పైకి తేలింది. అది ఎట్లా పైకి తేలుతుంది అని తాడు పట్టుకొని దిగిండు. దిగి దాన్ని కూడా మొండిగా విసిరి చంపిండు. ఫుట్బాల్ నేను పోయి మొత్తం వెంకలాడిన ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి. అంటే నేను చూడలే, బాయిలో చూడలే. నేనెందుకు బాయి కడుకోతారు అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదని బాయిలో చూసిన. ఆ పోయే వరకు ఇళ్ళనే ఉండవే మౌనిక అన్నాడు. ఎట్లా పడ్డరే ముండ కొడుక అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో చూసే వరకు మా చిన్నారు. అయ్యో గది ఎందుకు వేసినాడు. కొరి జీవనం ఉండదు, అది బతుకుతుంది, అది చావదు. మీదేసుకో అని మీదేసుకున్నాడు. ఇంకొకటి మరి ఇంకొక దాన్ని అంటే మీ ఇద్దరి మధ్యలో దేని విషయంలో గొడవలు జరిగేటువంటి? మా బంగారు ఇగో నా నా ఇద్దరు ఆడోళ్ళు పుట్టిర్రు. వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిర్రు అని. పంచాయతీ అయితే నీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉన్నది. అంటే ఆడబిడ్డలు పుట్టిరనే నిన్ను ఫుల్ టార్చరు, ఫుల్ కొట్టుడు. 5 5 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టి పెద్ద మనుషులను కాదు వాళ్ళని న్యాయం చెప్తారని పెద్ద మనుషులు కలిసి వాళ్ళు అన్నారు కదా 15 రోజులు కలిసి ఉండు. 15 రోజులు కలిసి ఉన్నాక మారుతారు లేకపోతే నేను అన్నాను గుడి చేసుకొని ఉంటా, నేను చేసుకుంటుంటా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోయే వేరే దానితోటి మోగాన్ని కాను. నేను అర్థం అంటే నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నాడు అని చెప్పుకుంటా అడక తిని బతుకుతాను అని ముద్దుగా చెప్పి నేను అక్కడ వెంటికన్ను ఉంటాను అన్న కూడా ఏం లేదా నన్ను. ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఏమైంది పంచాయతీలో? ఏం చెప్పిండు పంచాయతీలో? పంచాయతీలా నేను ఇడిచిపెడతాను. ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు తొందరలో ఇడిచిపెడితే ఎట్లా, ఉంచుకో 15 రోజులు చూడు అంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా అన్నారు. అదే మనసులో పెట్టుకుందాం. అందుకే నా బిడ్డలను చంపు ఆస్తి ఉంటుంది. అంటే పురుగుల మందు తాగిచ్చి నిన్న బాయిలో పడేసి మళ్ళా ప్రమాదవశాత్తు పడ్డారని చెప్పి నమ్మించేటువంటి నన్ను కూడా ముందు రోజు ఇక్కడ గడ్డి మంది ఉంది తాగుకో ఎందుకుంటాను రేపు బతికి నువ్వెందుకు బతుకుతున్నావు వాటికి ఎందుకు బతుకుతున్నావు టార్చర్ పెట్టు. ఇప్పుడు ఏంది మరి? అంటే మీ భర్తతో పాటుగా మీ అత్తమామ కూడా మీకు కట్నం కావాలి? వాళ్ళు ముగ్గురు చెప్పాలి నా దగ్గర. అప్పటిదాకా నా పిల్లలని తీయాలి, నా ఫస్ట్ ఆన్షేపం తీయాలి. నా ఆడపిల్లలు ఆడపిల్లకు జరగదు, ఇట్లా ఫుల్ జరుగుతాను. నేను ఆడ చూసి కూడా మొన్న టీవీలో చూసి ఫోన్ లో చూసి అన్ని తిట్టిండు. అయ్యో ఆడ తిడతాను మారిండు కావచ్చు, ఈడికింటే చేస్తాడు అనుకోలేదు. ఈడికి బలం వచ్చింది అని బయటికి తోలిరు. నన్ను కూడా ఆడు ముందే అన్నాడు 2 రోజులు ఉండేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు నాతోటి. నిన్ను నమ్మలే, నేను గిట్ట చేస్తాడు అనుకోలే. నా బిడ్డ ఆడ ఆస్తి కోసమే నా బిడ్డలు. ఎంత వయసు ఉంటుంది పిల్లలకు? 5 ఏళ్ళే. మొన్న వాడిపోతారు నా బిడ్డలు. వాళ్ళ చురుక్కు ఏం రోజు పంపించకుండా మస్తు చదువుతారు. అన్ని డాన్సులు నిన్న హాలిడే కాబట్టి వాడిపోతుంది. రోజు పంపిస్తుంది. నేను ఒక్కరోజు ఉంటారా బిడ్డ అద్దు డాడు ఉంటాడు కొడుతున్నా అలా డాడికి అక్కడి నుంచి రాగానే నీకు ఇక్కడ జాక్కుంటారు బల్ల కింద. అయ్యో పుల్లు కొట్టేటోడు ముండాలు దూరం ముండాల కిందికి వెళ్ళి దిగ పక్కింటికి పోయినా కూడా ఇగో దాళం చేతి కొడితే నా బిడ్డ కష్టం వెళ్ళు. పక్కింటికి పోతే చెట్ట తచ్చింది. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుతా అన్నారు. అడుగురు మీరు ఒకసారి ఎవ్వరు అడిగి ఏమైనా పంచాయతీ అయిందా మీ విషయం లోపల? ఇప్పుడు 20 రోజుల కిందనే మారుతాడు అనుకున్నాను. మారినట్టున్నాడు. మారి నమ్మిచ్చిండు నన్ను. నా బిడ్డలు కూడా నమ్మి పంపిస్తుంది. ఇక వాళ్ళ అయ్యతోటి పంపించకపోతే ఎవరితో పంపించి నా గుండె నన్ను గొడ్డుదాన్ని చేసి నా 2 బిడ్డలను పంపించి గొడ్డుదాన్ని చేసి వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటే బతుకుతుంది. నేను వాళ్ళను ఇన్ని రోజులు అడకచ్చుకొని